దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తివంతుడైన దేవ, సర్వోన్నతుడా, మీకు స్తోత్రాలయ్యా. ఇదిగో నాయన, నీ మాటలు నాయన, నీ వాక్కు బయలు వెళ్ళకపోవడమే వెలుగు కలిగిన లేఖనాలు తెలియపరుస్తూ ఉన్నాయి. నీ వాక్కు చెప్పుటకు, నీ కృప చూపినందుకు నీకు స్తోత్రాలు. ఎవరైతే నాయన నీ మాటలను ఆలపిస్తూ ఉన్నారో వారిలోని గొప్ప నాయన వెలుగును, గొప్ప మాదిరితనాన్ని దయచేయమని, ఆయా వాక్కుకు లోబడే తత్వాన్ని దయచేయమని, గ్రహించే తత్వాన్ని దయచేయమని ప్రవేశిస్తున్నామని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తిమోతికి రాసిన పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయంలో 20వ వచనంలో ఇలా రాయబడింది: గొప్ప ఇంటిలోని వెండి పాత్రను, బంగారు పాత్రను మాత్రమే కాక కర్రవియు మట్టియు కూడా ఉండవు. వాటిలో కొన్ని ఘనతకును, కొన్ని ఘనహీనతకును మరి వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకుని అలా వాడు పరిశుద్ధుడుగా నుండి యజమానుడు వాడుకొనుటకు అర్థమైన ప్రతి సన్మానమునకును సిద్ధపరచబడి ఘనత నిమిత్తము అయిన పాత్రగా ఉండనుంటున్నాడు. దేవునికి స్తోత్రం. మనం అనుకుంటా ఉంటాం బంగారము గొప్ప విలువైనదిగా ఉంటుంది కనుక మనం బంగారు పాత్రగా ఉండాలని ఆశపడుతూ ఉంటాం. అయితే బంగారం అయినా సరే, కర్ర అయినా సరే, అది వెండైనా సరే, ఇతడైనా ఆయన చేతిలో ఆయనకు ఉపయోగపడే పాత్రగా ఉండాలని దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన పాత్ర ఎలా ఉండాలి? దేవునికి ఉపయోగపడేటట్టుగా ఉండాలి. ఆయనకి నచ్చిన రకంగా మనము జీవించాలి. మన ఆలోచనలు, మన తలంతులు దేవునికి వాడబడేటట్టుగా ఉండాలి. ఘనత కోసం మన ప్రయత్నం కాదు, కానీ దేవుని మహిమ కొరకు మనము వాడబడాలి. ఆయన అదే అంటూ ఉన్నాడంటే ఇదిగో ఆయనకు ఉపయోగపడే యజమానుడు వాడుకునేలాగా మనము జీవితాలు ఉండాలన్నమాట. దేవునికి స్తోత్రం. ఆయనకు వాక్కుకు లోబడాలి. ఇదిగో ఆయన వాక్కుకు మనము లోబడి అటు రీతిగా జీవితాలు అంటూ ఉన్నాడు. ఎవరైతే ఆ యజమానుడు, బంగారము కాదు, వెండి కాదు, కానీ యజమానుడు వాడుకునేటట్టుగా మనము జీవించాలని దేవుని యొక్క కోరిక. ఆయన పాత్ర అయి ఉండాలంటూ ఉన్నాడు. యవ్వన కాలమును బట్టి పారిపోము, పవిత్ర హృదయములై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతి విషయంలోనూ, నీతి విశ్వాసంలోను, ప్రేమ సమాధానమును వెంటాడమంటున్నాడు. మనం అంటాడు కదా, ఆయనకి నచ్చిన పాత్ర ఎలాంటిదంట? నీతిని అనుసరించాలి, ప్రేమను, సమాధానం కలిగి జీవించాలి, అందరితో సమాధానం కలిగి అందరి ఎడలకు కూడా అని అంటూ ఉన్నాడు. ఈ లోకంలో దేవుడు ఎంతగానో ప్రేమించాడు. ఆయన అంటూ ఉన్నాడు, ఈ లోకంలో